హాయ్ ఎవ్రీవన్, నేను మీ క్షీరప్రియ బై చైతన్య. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు జరుపుకుంటారు అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన రోజుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా మనం అంగరంగ వైభవంగా చేసుకుంటాం. అసలు ఈ సుబ్రహ్మణ్య జననం అనేది ఎలా జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శివపార్వతుల కళ్యాణ అనంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమేశ్వరుడు కైలాసంలో 1000 దివ్య సంవత్సరాలు శృంగార లీలా కలోత్సాహృదాయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతంగా ఉన్నది. సమస్త దేవతాగణములు సాధు పొంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరించలేకుండా ఉన్నారు. తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరమేమనగా, పరమేశ్వరుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని. శివుడు అంటే కామాన్ని గెలిచేవాడు, ఆయన ఎప్పుడు తనలోనే తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడని అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధపెడుతూ ఉంటాడు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భవిస్తాడో తెలియక దేవతలందరూ కూడా కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుండి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ కూడా వివరించారు. అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: ఓ బ్రహ్మాది దేవతలారా, మీరు కష్టాలు త్వరలో తీరుతాయి, మీరు కొంతకాలం క్షమాగుణంగా ఓపిక పట్టండి అని ఓదార్చారు. దేవతలందరూ కూడా ఇలా అనుకుంటున్నారు: పరమేశ్వరుని యొక్క తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవనం ద్వారం దగ్గర నిలబడి, దేవాది దేవ ప్రభు, మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చేయవద్దు అని ప్రార్థిస్తారు. భక్తవశంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడే దేవతల యొక్క ఆర్తనాదాలను విన్నవాడే బయటకు వచ్చాడు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానం నుండి విడువబడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెందినదై, నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నవారు కనుక ఇక మీదట దేవతలందరికీ సంతానం కలగదు అని దేవతలందరినీ శపిస్తుంది. అందుకే అప్పటి నుండి కూడా దేవతల సంఖ్య పెరగదు, కేవలం 33 కోట్ల మంది మాత్రమే ఉంటారు. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఈ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు, కానీ శివుని యొక్క తేజస్సును ధరించడం అంటే అంత తేలిక కానే కాదు. అంతటా ఆ అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతను ప్రార్థిస్తుంది. అప్పుడు గంగామాత వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గర ఉన్న శరవణము అనే రెల్లి పొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లి పొదల తటాకం నుంచి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 గుర్తుగా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామివారికి ఆరుముఖన్ అని షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలులపై పుష్పవర్షం కురిపించారు, దేవదుందుబులు మ్రోగించారు. దేవతలందరూ కూడా పరమానందభరితులయ్యారు. శరవణ అనే తటాకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామివారికి శరవణభవ అనే నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుండి స్వామికి గాంగేయ అనే నామం కూడా వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతల నుండి రక్షించడం కోసం శివుడి నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచదారుడు అని పిలువబడ్డాడు. తమిళనాట స్వామి వారికి మురుగన్, కంద, వెట్రవేల్, వేలయుధన్,
ఆరుముగన్ అనే అనేక నామాలతో కొలుచుకుని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చెప్పుకుంటున్నారు. సరే, ఇంతమందికి పుత్రుడైన వాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో మహత్యఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడనే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాను, కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వొకడివి నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది, ఉన్నది అంతా ఒక్కటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు, వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా? వరమైతే సుఖమా, శాపమైతే దుఃఖమా అని రెండూ లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి, ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాన నిమగ్నమైనాడు. అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన శంకరుడు, సరే నేను నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో ఇలా అంటాడు, నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి, ఇదేమిటి, శంకరుడికి పుత్రుడిగా వస్తానడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు, శివుడు వరం అడిగితే వస్తానన్నాను కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవునిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకం నుండి నేను ఉద్భవిస్తాను, కాబట్టి నేను కూడా నీకు కుమారుణ్ణే అని చెప్పి నమస్కరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివుడికి కూడా ప్రణవార్థం బోధించేవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిచ్చేత్ పరాజ్యం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రప్రదేశ్లో సుబ్బారాయుడిగా పిలుస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడు, మన్మధుని వలె అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికే చెందినవి. అలాగే స్వామివారికి అనేక నామములలో గురుగుహ అనే నామం కూడా ఉంది. గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడి సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము. మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అంటారు. ఈ రోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, అభిషేకాలు చేయడం వల్ల సకల నాగదోషాలు కూడా పరిహరించబడతాయి అని చెప్పి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి కూడా సంతానం కలుగుతుందని చెప్పి నమ్మకం. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కాబడిలో పంచదారను పాలను మోసుకుని వెళ్తారు. ఇది వారి మొక్కును బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. ఈ విధంగా సమర్పించిన వారికి వంశవృద్ధి కలుగుతుందని నమ్మకం. ఈ పండుగ తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పండుగను చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవతలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు. శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవాలు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరుగుతుందని, అలాగే సంతానం సౌభాగ్యం కలిగి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆలయానికి వెళ్లి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో వివాహం కాని వారు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను ఈ షష్ఠి నాడు చేస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఒక 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. జై శ్రీరామ్.